హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిప్కా టెక్ ట్యుటోరియల్స్. సో లాస్ట్ వీడియో వరకు మనం హెచ్టిఎంఎల్ కంప్లీట్ క్లాసెస్ అన్నీ కూడా చూసాము. అయితే ఇప్పుడు హెచ్టిఎంఎల్ బేస్ చేసుకొని ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ అంటే మనం క్లాసెస్ వినడంతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో దాని ఏ క్లాస్ విన్నామో ఆ క్లాస్ కాన్సెప్ట్స్ అనేవి బాగా వస్తాయి. సో ఎవ్రీ క్లాస్ చెప్పేటప్పుడు నేను దానికి సంబంధించిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనేది కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎన్ని కాన్సెప్ట్స్ అయితే మనం విన్నామో ఆ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. సో జస్ట్ ఇది హెచ్టిఎంఎల్ఏ కాబట్టి మనకి ఇందులో ఏముండదు. నార్మల్గా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను నేను. సో అదే నేను ఇప్పుడు మీకు టైప్ చేసి కూడా చూపిస్తాను. నేను ఇక్కడ టేబుల్స్ యూస్ చేశాను. ఇది మొత్తం టేబుల్స్ అండి. టేబుల్స్ యూస్ చేశాను, ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇన్పుట్ టైప్స్, చెక్ బాక్స్ అండ్ రేడియోస్ యూస్ చేశాను, అండ్ న్యూ ఇన్పుట్ టైప్స్ యూస్ చేశాను, డేట్ అదంతా కూడా. సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అండ్ లేబుల్స్, స్పాన్ ట్యాగ్స్ యూస్ చేశాను, బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఇవన్నీ కూడా యూస్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, జస్ట్ సెకండ్. సో ఇది నేను ప్రిపేర్ చేసిన కోడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను టైటిల్లో రెజ్యూమ్ అని ప్రొవైడ్ చేశాను. బాడీలో ఒక మెయిన్ డివ్ అనేది తీసుకొని అందులో కొన్ని సెక్షన్స్ అనేవి పెట్టుకున్నాను నేను. సో అది ఎలా అనేది నేను మళ్ళీ మీకు టైప్ చేసి చూపిస్తాను. ఇక్కడ హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ ప్రాజెక్ట్ లేదు. నేను దీని మీద క్లిక్ చేసి సిఎండి సిఓడి స్పేస్ డాట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. రెజ్యూమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని తీసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ తీసుకుంటాము. టైటిల్లో నేనేం చేస్తున్నా, రెజ్యూమ్ అని ఇస్తున్నా. ఓకే, సో ఈ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డివ్ ఒకటి తీసుకుంటున్నా. ఇలా డివ్స్ తీసుకుంటున్నామంటే అది బ్లాక్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ డివ్స్లో మనము ఇలా సపరేట్గా తీసుకోవడం వల్ల సిఎస్ఎస్లో స్టైలింగ్ ఇచ్చేటప్పుడు మనకు అది అర్థమవుతుంది ఎందుకు అట్లా తీసుకుంటున్నాము అని. ఓకేనా? నేను ఈ మెయిన్ డివ్లో ఇక్కడ ఇచ్చిన లైక్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ డివ్ తీసుకున్నాను. ఫస్ట్ కోడ్లో ఎలా ఉంది, ఈ మెయిన్ డివ్లో ఈ ఫస్ట్ డివ్ అనేది ఉంది. ఈ డివ్ ఏంటి అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశాను, ఒక హెడ్డింగ్ తీసుకున్నాను, మర్న్స్టాక్ డెవలపర్ అని. దాన్ని నేను అలైన్ అనే అట్రిబ్యూట్తో సెంటర్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ లేబుల్ ట్యాగ్ తీసుకున్నాను. లేబుల్ ట్యాగ్ని స్పాన్ ట్యాగ్తో బైండ్ చేశాను. సో లేబుల్ ట్యాగ్లో ఉన్న ఫర్, స్పాన్లో ఉన్న ఐడి సేమ్గా ఉండాలి. సో నేమ్ ఇచ్చాను, నేమ్ రిప్కా అని ఇచ్చాను. దాని తర్వాత నేను బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాను. వై? బికాజ్ ఇట్ ఈస్ అ ఇన్లైన్ ఎలిమెంట్, పక్కనే వచ్చేస్తాయి. అందుకే నేను ప్రతిసారి బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాను. సో ఇన్లైన్ అంటే అర్థమైంది కదా, రిక్వైర్డ్ విడ్తే తీసుకుంటుంది, నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ పక్కనే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందని. ఓకేనా? నేను డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఉన్నట్టే. అండ్ ఇప్పుడు H1 ఎలిమెంట్ తీసుకుంటున్నా. H1 ఇందులో నేనేం చేస్తున్నా, మర్న్స్టాక్ డెవలపర్. సో దీని అవుట్పుట్ ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం. మర్న్స్టాక్ డెవలపర్. సో ఇక్కడ కూడా మర్న్స్టాక్ డెవలపర్ అని వచ్చింది కదా. ఇది యాక్చువల్గా ఒక పేపర్లో మనం మెన్షన్ చేసినట్టుగా కనిపించడం కోసం నేను ఇలా ఇన్స్పెక్ట్లో పెట్టుకున్నానండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేశాను. ఎలా అంటే లైక్ ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాము. సో అప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనకి రెస్పాన్సివ్ అని ఉంది కదా, రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాం మనం తర్వాత. అంటే ఇక్కడ కనబడే ఏ మొబైల్లో ఏ డివైజెస్లో మనం ఓపెన్ చేసినా సో ఇక్కడ అలైన్మెంట్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉండాలన్నమాట. అది దాన్ని రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ అంటారు. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూస్ చేసి మనం రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇలా కనిపించడం కోసం నేను జస్ట్ ఇట్లా పెట్టాను అంతే. నేను ఇప్పుడు ఇది తీసేస్తున్నాను అండ్ జస్ట్ ఇది ఉంచుతున్నాను. ఇప్పుడు మర్న్స్టాక్ డెవలపర్ అనేది అయిపోయింది, అవునా? నెక్స్ట్ ఇది మిడిల్లోకి రావాలి నాకు. అందుకోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ అలైన్ అనే ఒక అట్రిబ్యూట్ యూస్ చేసి సెంటర్లో పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు ఇది సెంటర్కి వచ్చేస్తుంది, అయిపోయింది. దాని తర్వాత సేమ్ ఈ కోడ్లో లాగానే
ఏం చేస్తున్నాను, ఒక లేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తాను, దానికి నేమ్ అని ఇస్తాను. స్పాన్ ట్యాగ్ తీసుకుంటా, దానికి రిప్కా అని ఇస్తాను. చూడండి, లేబుల్ అని ఇవ్వగానే ఫర్ వచ్చింది. ఇందులో నేను ఏం చేస్తున్నా, నేమ్ అని ఇచ్చాను. దీని మధ్యలో ఇలా. ఓకేనా, ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఇదిగోండి, నేమ్ అనేది వచ్చింది. దాని పక్కన ఇప్పుడు నేను ఏమైతే ఇస్తానో అదే స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను, ఇందులో రిప్కా అని ఇస్తున్నాను. సో మనం లేబుల్ని లింక్ చేసేటప్పుడు ఏమనుకున్నాం, లేబుల్లో ఫర్ ఐడి రెండు సేమ్ ఉండాలన్నాము, ఇచ్చాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, నేమ్ రిప్కా వచ్చిందా. దాని తర్వాత ఇదే నేను గనక మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, పక్క పక్కనే వస్తుంది. ఇక్కడ నేను ఏమి ఇస్తాను, ఈమెయిల్ అని ఇస్తాను. అండ్ ఇక్కడ abc@anything.com. ఓకే, సో ఇలా అయితే పక్క పక్కనే వచ్చాయి కదా. సో ఇలా పక్క పక్కనే వద్దు అని చెప్పి నేను ఏం చేస్తున్నా, ఒక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, కిందకు వస్తుంది. ఓకే, అలాగే నేను ఇవి ఇంకా ఏం తీసుకుంటానంటే, ఫోన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఫోన్ నెంబర్. ఓకే, అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఓకే, ఇది ఫోన్ నెంబర్. నెక్స్ట్ రెజ్యూమ్లో లింక్డ్ఇన్ లింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా రెజ్యూమ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లింక్డ్ఇన్ లింక్ అనేది కూడా పెట్టుకోండి. లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ మనం చేసిన ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో అప్లోడ్ చేస్తాం మనం. అది ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. బట్ అది చెప్పాలంటే ఫస్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేసి ఉండాలి కదా. సో అందుకని ఇది చేయండి, మినీ ప్రాజెక్ట్. సో గిట్హబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ గిట్హబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎట్లా ఉందో చూడండి. నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, లింక్డ్ఇన్ అకౌంట్, గిట్హబ్ అకౌంట్. ఓకేనా, ఇది మెయిన్ కనిపించేది. దాని తర్వాత మనం ఏం రాస్తాము, కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది తీసుకుంటాం. ఇక్కడతో ఇది మెయిన్ డివ్ అనమాట, సబ్ డివ్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కామెంట్ అనేది పెడతాను సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, సెల్ఫ్ డీటెయిల్స్. ఓకేనా, కామెంట్ చేయాలంటే Ctrl+?? చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక డివ్ తీసుకుంటున్నాను. ఆ డివ్లో నేను ఇక్కడ ఒకసారి ఏం చేశానో చూడండి, డెఫినిషన్ లిస్ట్ తీసుకున్నా. డెఫినిషన్ లిస్ట్ తీసుకొని అందులో డెఫినిషన్ టర్మ్, డెఫినిషన్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను. ఓకేనా, ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తున్నా, డిఎల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. డిఎల్ ట్యాగ్లో డిటి డెఫినిషన్ టర్మ్, ఈ డెఫినిషన్ టర్మ్కి నేను H3లో కెరియర్ ఆబ్జెక్టివ్ అని ఇస్తున్నా. ఓకే, అది ఎలా డిస్ప్లే అవుతుంది చూడండి, కెరియర్ ఆబ్జెక్టివ్. ఓకే, అండ్ దాని కింద డెఫినిషన్, డేటా డిస్క్రిప్షన్. డేటా టర్మ్ పైన ఇచ్చాము, కెరియర్ ఆబ్జెక్టివ్, దాన్ని నేను H3లో డిస్ప్లే చేస్తున్నా. డెఫినిషన్, డిస్క్రిప్షన్, డేటా డిస్క్రిప్షన్, డెఫినిషన్ ఆర్ డేటా డిస్క్రిప్షన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, లారమ్ అని టైప్ చేస్తే మనకు ఒక డమ్మీ టెక్స్ట్ అనేది వస్తుంది. ఆ డమ్మీ టెక్స్ట్ని నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ మనకి డెఫినిషన్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని టర్మ్, డిస్క్రిప్షన్ ఇలా వర్క్ అవుతుంది. ఓకేనా, అండ్ దాని కింద ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ డివ్ తర్వాత నేను ఏం చేస్తున్నా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓకేనా, ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని నేను ఎలా డిస్ప్లే చేస్తానో చూడండి. ఒక డివ్ తీసుకుంటున్నాను, ఆ డివ్లో టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇది మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, సో నాకు క్లాస్ ఏం అవసరం లేదు ప్రస్తుతానికి, నేనేం CSS అప్లై చేయట్లేదు. టీ హెడ్లో ఒక రో తీసుకున్నాను, ఆ రోలో హెడ్డింగ్స్ అన్నమాట. క్వాలిఫికేషన్, తర్వాత యూనివర్సిటీ ఆర్ కాలేజ్, నెక్స్ట్ బ్రాంచ్,
పాస్డ్ అవుట్. ఇంకొకటి కూడా కావాలి నాకు, ఇంకొకటి తీసుకొని అందులో ఏం చేస్తాను, పర్సంటేజ్. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, తీసేస్తున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఇంకా 2 rows ఉన్నాయి. యాక్చువల్గా నాకు 3 rows కావాలి, ఎందుకంటే ఒకటి గ్రాడ్యుయేషన్, ఇంటర్ అండ్ 10th. సో 3 rows కావాలి. చూడండి ఇక్కడ 3 rowsలో ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి, అంటే నాకు ఇక్కడ 4 డేటా కావాలి వాటికి సంబంధించింది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇచ్చాం కదా. ఫస్ట్ ఏంటి క్వాలిఫికేషన్, బీటెక్. యూనివర్సిటీ ఏబీసీ కాలేజ్ అని ఇస్తున్నాను నేను ప్రస్తుతానికి. అండ్ పాస్డ్ అవుట్ ఇయర్, ఏదైతే పాస్డ్ అవుట్ ఇయర్ ఉందో మీరు అదే పెట్టండి. అండ్ పర్సంటేజ్ వచ్చేసి సమ్ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏముంది, ఇంటర్. నెక్స్ట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ XYZ అని ఇస్తున్నా. పాస్డ్ అవుట్ ఇయర్ ఇస్తున్నా. అండ్ పర్సంటేజ్ వచ్చేసి సమ్ పర్సంటేజ్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ 10th. ఎప్పుడైనా క్వాలిఫికేషన్ మనం గ్రాడ్యుయేట్స్ నుంచి 10th రావాలి, 10th నుంచి గ్రాడ్యుయేట్స్కి వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ సమ్ PQR అనేది ఇస్తున్నాను, 2013 ఇస్తున్నాను. అండ్ సమ్ పర్సంటేజ్ 100%. ఓకేనా. ఇది ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. చూడండి, క్వాలిఫికేషన్ వచ్చింది, యూనివర్సిటీ వచ్చింది, యూనివర్సిటీ ఆర్ కాలేజ్, పాస్డ్ అవుట్, పర్సంటేజ్ వచ్చింది. అయితే ఇది మొత్తం టేబుల్ లేదు ఇక్కడ. ఏం చేస్తా నేను, ఈ టేబుల్ ట్యాగ్ ఎక్కడైతే ఉందో దాని దగ్గర బోర్డర్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చి 1 ఇస్తాను, ఎలా వస్తుంది. అండ్ ఇక్కడ అలాగే విడ్త్ వచ్చేసి 70% ఇస్తాను. చూడండి ఇలా వస్తుంది. అండ్ అలైన్మెంట్ వచ్చేసి నాకు టేబుల్ మొత్తం సెంటర్ కావాలి, అందుకని నేను అలైన్ ఇస్తున్నాను. అలైన్ వచ్చేసి సెంటర్ వచ్చిందా. నెక్స్ట్ అలైన్తో పాటు ఎలా అయినా TH అనేది ఎప్పుడు సెంటర్లోనే ఉంటుంది, దాన్ని మనకి అలైన్మెంట్, దానికోసం అలైన్మెంట్ ఏమి ఇవ్వనవసరంలా. నెక్స్ట్ ప్రతిదానికి ఏంటంటే అలైన్మెంట్ అనేది సెంటర్లో ఉండాలని అనుకుంటున్నాం కదా. సో సెంటర్లో ఉండడానికి నేను ఏమి ఇస్తాను, ఇక్కడ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్. చూడండి సెంటర్లోకి వస్తుంది ఇది, వచ్చిందా. అలాగే ఇదే అలైన్మెంట్ నేను ప్రతిదానికి ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే మీరు ఒకటి గమనించండి, నేను ఏం చేశాను ఇక్కడ, ఫస్ట్ రోకి సెకండ్ రోకి ప్రతిదానికి అలైన్ సెంటర్ ఇచ్చుకుంటూ వచ్చాను. కానీ లాస్ట్ రోకి టీఆర్లోనే ఏదైతే రో ఉందో ఆ రో మొత్తానికి అలైన్ సెంటర్ అని ఇచ్చాను, డైరెక్ట్గా సెంటర్లోకి వచ్చేసింది. అవునా. అంటే మనం ప్రతిదానికి ఇచ్చే బదులు ఆ పర్టికులర్ రోకి ఇస్తే అది అలైన్మెంట్ సెంటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అండ్ అలాగే దీనికి హెడ్డింగ్ అనేది ఇవ్వలేదు మనం, సో ఆ హెడ్డింగ్ ఇద్దాం. ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ బయట H3లో ఏం చేస్తాను నేను, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని వచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం డిస్ప్లే చేసాం, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేసి టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ పెట్టుకున్నాం అనమాట. అండ్ నేను ఇక్కడ ఇది మెయిన్ డివ్ కదండి, ఇక్కడ స్టార్ట్ అయింది. నేను ప్రతిదాన్ని సపరేట్ చేయడం కోసం ఈ డివ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయింది, అది మొత్తం నేను ఒక డివ్లో పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ అని ఇస్తున్నాను.
ఈ టెక్నికల్ స్కిల్స్ని ఒక డివ్లో పెట్టుకుంటున్నాను. ఇందులో అగైన్ H3 తీసుకొని టెక్నికల్ స్కిల్స్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఆర్డర్డ్ లిస్ట్ తీసుకొని అందులో లిస్ట్ ఐటమ్స్ ఇస్తున్నాను. ఆ లిస్ట్ ఐటమ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి HTML, CSS, Bootstrap, JavaScript, Node.js, Express.js, MongoDB అండ్ React.js. ఓకేనా? ఇవి ఎలా డిస్ప్లే అవుతున్నాయో చూద్దాం. ఇక్కడైతే 1 2 3 4 వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఇవి వచ్చాయి. మనం ఏమీ ఇవ్వకపోతే ఈ విధంగా 1 2 3 4 వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ టైప్ ఈక్వల్స్ టు అని నేను ఏ అని ఇచ్చాను, ఏమవుతుంది? ABCలో వస్తుంది. అలా కాకుండా రోమన్ నెంబర్స్లో ఇస్తే రోమన్ నెంబర్స్లో వస్తాయి అన్నమాట. ఏమీ ఇవ్వకపోతే మనకి 1 2 3తో స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ అయిపోయింది. ఈ డివ్ తర్వాత నేను ఏం చేస్తున్నా, సాఫ్ట్ స్కిల్స్ ఇస్తున్నా. సాఫ్ట్ స్కిల్స్ని డిస్ప్లే చేస్తున్నాను. ఒక డివ్ తీసుకుంటున్నాను. ఆ డివ్లో మళ్ళీ H3 ఇస్తున్నాను. ఆ H3లో నేను సాఫ్ట్ స్కిల్స్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఈ సాఫ్ట్ స్కిల్స్లో మనకి అగైన్ ఏమున్నాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్ డిస్ప్లే చేస్తున్నాము. అందులో లిస్ట్ ఐటమ్స్ పెట్టుకుంటున్నాం. ఈ లిస్ట్ ఐటమ్స్లో మనకి ఏం కావాలంటే అవి మెన్షన్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇస్తున్నాను. ప్రెజెంటేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, communication, problem solving, active listening. ఓకే, ఇవి ఎలా డిస్ప్లే అవుతున్నాయో చూద్దాం. చూడండి. సో ఇలా కాదు మనకి లైక్ వేరే ఇంకా సర్కిల్స్ అలా కావాలనుకుంటే స్టైల్ ఈక్వల్స్ టు లిస్ట్ స్టైల్ టైప్ ఉందా ఇక్కడ, దాని మీద క్లిక్ చేసి సర్కిల్, ఇలా చాలా ఉంటాయి, వాటిల్లో సర్కిల్ అనిస్తే ఇలా అవుతుంది అనమాట, ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. ఈ తర్వాత మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాం. ప్రాజెక్ట్స్ కోసం నేను ఒక డివ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది ప్రాజెక్ట్స్ అనమాట, కామెంట్ చేస్తున్నా. దాని తర్వాత ఒక డివ్ తీసుకున్నాను. ఆ డివ్లో H3తో ఒకటి తీసుకుంటున్నాను. దాంట్లో ప్రాజెక్ట్స్ అని పెట్టాను. నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ కావాలి నాకు. నేను జస్ట్ 2 అని మెన్షన్ చేస్తున్నాను. 2 ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను. వాటి కోసం నేను 2 డివ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్లో నేను మళ్ళీ H3 తీసుకుంటున్నాను. H3 తీసుకొని స్మాల్ లెటర్స్లో ప్రాజెక్ట్ నేమ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ DL ట్యాగ్లో డేటా టర్మ్లో ఇది ఇస్తున్నాను. అండ్ డేటా డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇస్తున్నాను. దీంట్లో ఒక డమ్మీ టెక్స్ట్. చూడండి ఎలా వస్తుందో అవుట్పుట్ మనకి, ఇలా వచ్చింది. అవునా? నెక్స్ట్ దాని కింద నాకు చెక్ బాక్సెస్ కావాలి. ఆ చెక్ బాక్సెస్కి లేబుల్తో నేను ఒక నేమ్ని
బైండ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ డిఎల్ అయిపోయింది. ఇది కదా మొత్తం ప్రాజెక్ట్‌లో మనకి డిఎల్ ట్యాగ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో డివ్ తీసుకొని నేను అందులో ఏం చేస్తానంటే ఇది మెయిన్ డివ్ అండి. ప్రాజెక్ట్ 1కి సంబంధించింది. డిఎల్ ట్యాగ్ తీసుకున్నా. జస్ట్ ఫర్ సెపరేషన్ నేను ఈ డివ్స్ యూజ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇన్పుట్ టైప్ యూజ్ చేస్తున్నా. ఇన్పుట్ టైప్ ఏంటంటే నేనేం తీసుకుంటున్నా, చెక్ బాక్స్ తీసుకుంటున్నాను. అండ్ నేమ్ ఇప్పుడు అవసరం లేదు. ఐడి వచ్చేసి ఫస్ట్ HTML. దాని తర్వాత నేను లేబుల్తో బైండ్ చేయాలనుకుంటున్నాను. ఐడి ఏదైతే ఇచ్చానో నేను అదే ఫర్ కూడా ఇస్తాం మనం. ఫర్ అండ్ ఐడి సేమ్ ఉండాలి. అండ్ ఇక్కడ నేను HTML అని ఇస్తున్నా. అది ఎలా డిస్ప్లే అవుతుందో ఒకసారి చూడండి. చెక్ బాక్స్ వచ్చింది, అవునా? అలాగే నాకు చాలా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ నాకు పక్క పక్కనే కావాలి, 1 బై 1 అవసరం లేదు. అందుకని నేను ఇలా ఇస్తున్నాను సమ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ CSS, JavaScript, Node.js, Express.js అండ్ MongoDB. ఓకే, ఇక్కడ మనకి ఐడి అండ్ ఫర్ సేమ్ ఉండాలి. దేంతో లింక్ చేస్తామో దాని యొక్క లేబుల్ని దేంతో లింక్ చేస్తామో దాని యొక్క ఫర్ ఐడి సేమ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉందో. చూడండి, అన్నీ పక్క పక్కనే వచ్చినాయి. సో మనం అన్నీ క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇదే ప్రాజెక్ట్స్ నేను 2 కావాలనుకుంటున్నా. సో ఏం చేస్తా, ఇది ప్రాజెక్ట్ 1 యొక్క డివ్ కరెక్టా? అది మొత్తం కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ 2 డివ్ ఉంది కదా, నేను పైన డివ్ కాపీ చేశాను కదా, ఇది మొత్తం తీసేసి సో ఇప్పుడు చూడండి, ఇది ప్రాజెక్ట్ 1 డివ్. నేను కొంచెం చిన్నది చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదిగోండి, ఇది ప్రాజెక్ట్ 1 డివ్. ఇది మెయిన్ అనమాట, ప్రాజెక్ట్ మెయిన్ డివ్. అందులో 2 డివ్స్ తీసుకున్నాను నేను, ఫస్ట్ డివ్ అండ్ సెకండ్ డివ్. అందులో మనకి ఇది మొత్తం ఫస్ట్ ప్రాజెక్ట్ డేటా, ఇది మొత్తం సెకండ్ ప్రాజెక్ట్ డేటా. అర్థమైందా? ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుందో. ఎన్ని కావాలంటే అన్ని క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ నోడ్. ఏమేం లాంగ్వేజెస్ తెలుసు అని. సో నేను స్క్రీన్ కొంచెం పెద్దది చేస్తున్నాను ఇప్పుడు. ఇది మెయిన్ డివ్ కదా, దానిపైన లాంగ్వేజెస్ కామెంట్ చేస్తున్నా. ఒక డివ్ తీసుకుంటున్నా. ఈ డివ్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ H3 తీసుకొని అందులో లాంగ్వేజెస్ నోన్ అని పెడతాను. ఓకేనా? ఇప్పుడు సో లాంగ్వేజెస్లో నాకు నేను ఎలా డిస్ప్లే చేశాను, ఫస్ట్ తెలుగు అని తీసుకున్నాను. రైట్, తెలుగు తీసుకొని అందులో లేబుల్ ఇన్పుట్ రేడియో బటన్, లేబుల్ ఇన్పుట్ రేడియో బటన్, లేబుల్ ఇన్పుట్ రేడియో బటన్ అలా తీసుకున్నాను. అలాగే తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఏం చేస్తాం, ఫస్ట్ ఒక డిప్, అందులో అగైన్ H3 తీసుకొని అందులో నేను తెలుగు అని తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, సో దాని కింద అసలు ఫస్ట్ కోడ్ని నేను ఎలా డిస్ప్లే చేశానో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఇక్కడ డిప్ తీసుకున్నా, ఇలా తెలుగు అని తీసుకున్నాను. ఇది బ్లాక్ లెవెల్ కాబట్టి మనకి ఇక్కడ కింద వచ్చేసింది అనమాట.
ఇక్కడ తెలుగు తర్వాత కట్ అయిపోయింది. లేబుల్ తీసుకున్నాను, అందులో నేటివ్ అని ఇచ్చాను, దాని తర్వాత లాంగ్వేజెస్ అలా తీసుకుంటూ వచ్చాను. 3 డివ్స్ అనేది నేను డిస్ప్లే చేశాను 3 లాంగ్వేజెస్ కోసం. అర్థమైందా? ఇప్పుడు ఇదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డివ్లో ఇక్కడ ఏం చేస్తాను, ఒక లేబుల్ తీసుకుంటాను. లేబుల్లో ఫర్ ఏం చేస్తాను, ఫస్ట్ నేటివ్ లాంగ్వేజ్, నేటివ్, దాని తర్వాత ఇన్పుట్ టైప్ రేడియో తీసుకుంటున్నా. రేడియోకి నేమ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకో చెప్తాను. ఇక్కడ ఐడి నేటివ్, ఐడి అండ్ ఫర్ సేమ్ ఉండాలి కదా. దాని తర్వాత ఇదే నాకు ప్రొఫిషియన్సీ బిగినర్, ప్రొఫిషియంట్ ఫర్ అండ్ ఐడి సేమ్ ఉండాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఈ లేబుల్ని నేను ఇన్పుట్తో లింక్ చేస్తున్నా. ఇక్కడ ఫర్ అండ్ ఇందులో ఇన్పుట్లో ఐడి సేమ్ ఉండాలి. అప్పుడే మనం లేబుల్ని దేంతో అయినా కానీ బైండ్ చేయగలుగుతాం. దేంతో బైండ్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఐడి సేమ్గా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా దీని యొక్క ఫర్, దీని యొక్క ఐడి సేమ్ ఉండాలి. అలాగే ఇక్కడ నేను ఇంటర్మీడియట్ అని పెడతాను. అండ్ ఇక్కడ బిగినర్. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇలా రాసాం కదా, అవుట్పుట్ ఎట్లా ఉందో చూడండి. ఇలా వచ్చింది, బాగానే ఉంది. తెలుగు దగ్గర నేటివా క్లిక్ చేస్తాం, ఇంటర్మీడియటా క్లిక్ చేస్తాం, బిగినర్ క్లిక్ చేస్తాం. 3 మనకి రావద్దు, ఎందుకంటే ఏదైనా ఒకటే క్లిక్ చేయాలి. అవునా? అలా రావాలంటే నేమ్ అనేది సేమ్గా ఉండాలి. లాంగ్వేజ్ 1. ఓకేనా? ఇలా ఉండాలి. సో ఇప్పుడు చూడండి, దేని మీద క్లిక్ చేస్తే అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది, రిమైనింగ్ అంతా కూడా డీసెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా? ఇలా ఉంటుందన్నమాట. అయితే మీరు ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా చెప్తా. ఫస్ట్ డివ్, ఇది ఫస్ట్ లాంగ్వేజ్, ఇది సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించింది, అండ్ ఇది థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించింది. ఇక్కడ నేను ఇంగ్లీష్ అని ఇస్తున్నాను, అండ్ ఇక్కడ హిందీ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, అలా మనకి 3 వచ్చాయి. అయితే నేను ఇది క్లిక్ చేస్తాను, ఇది క్లిక్ చేసినా పోతుంది, ఇది క్లిక్ చేసినా కానీ ఇది పోతుంది. ఎందుకలా? ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ కదా. అప్పుడు ఏం చేయాలి, ఈ డివ్ యొక్క నేమ్, ఈ డివ్కి సంబంధించినవి కదా ఈ నేటివ్, ఇంటర్మీడియట్, బిగినర్, వాటి లాంగ్వేజెస్ నేమ్స్ మాత్రమే ఈక్వల్గా ఉండాలి. ఇవి మళ్ళీ చేంజ్ అయిపోవాలి. అన్నీ ఒకటే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకునేలాగా ఉంటుంది. సో ఇవి మనం ఒక ఈ అంటే లైక్ ఈ సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించిన రేడియో బటన్స్ అన్నీ ఏది క్లిక్ చేసినా రిమైనింగ్ డీసెలెక్ట్ అవ్వాలంటే వాటి నేమ్స్ మాత్రమే మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ 3 అని ఇస్తాను. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ మూడిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోగలుగుతా. ఈ మూడిట్లో ఏదైనా ఒకటే, ఈ మూడిట్లో ఏదైనా ఒకటే, అలా సెలెక్ట్ చేసుకోగలుగుతా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నేటివ్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ బిగినర్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు క్రాస్లో వస్తాయి. ఇక్కడ బిగినర్ సెలెక్ట్ చేస్తాను, నేటివ్ మీద డీసెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఓకేనా? ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడతో ఏమైంది, లాంగ్వేజెస్ నోన్ అయిపోయింది. ఈ డివ్ తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తా, డిక్లరేషన్ పార్ట్, డిక్లరేషన్ అని తీసుకుంటున్నాను. ఈ డిక్లరేషన్లో ఒక డివ్ తీసుకుంటున్నా. ఆ డివ్లో ఇక్కడ చూడండి, నేను ఎలా డిస్ప్లే చేశాను దీన్ని, ఇలా. అవునా? ఒక H3 తీసుకొని నేను ఇది మొత్తం పెట్టాను అనమాట. నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసుకొని ఇక్కడ పెడుతున్నా. ఓకేనా? అండ్ నౌ ఇది ఎలా డిస్ప్లే అయిందో చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడతో అయిపోయింది. మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా ప్లేస్ అండ్ డేట్
రెజ్యూమ్లో లాస్ట్లో ఇస్తాం కదా ఎక్కడ అని, సో అది ఇస్తానన్నమాట. ఇక్కడ ఒక డివ్ తీసుకుని ఆ డివ్లో నేను H4లో ప్లేస్, దీన్ని నేను లేబుల్తో లింక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్ ప్లేస్, దాన్ని స్పాన్ ట్యాగ్తో లింక్ చేస్తాను. స్పాన్లో విజయవాడ ఆర్ హైదరాబాద్ ఏదైనా ఇవ్వచ్చు. అలానే మీ రిక్వైర్మెంట్ ఐడి ఈక్వల్స్ టు ప్లేస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత నాకు ఇక్కడ బ్రేక్ ట్యాగ్ కావాలి. ఈ బ్రేక్ ట్యాగ్ తర్వాత అగైన్ లేబుల్ యూస్ చేస్తాను నేను. లేబుల్ యూస్ చేసి అందులో డేట్ అని ఇస్తాను. అండ్ ఇక్కడ డేట్, ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ న్యూ ఫీచర్స్ మనకి HTML5లో ఏమి యాడ్ అయ్యాయి, డేట్ టైమ్ లోకల్. డేట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేను లేబుల్ని దీంతో బైండ్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఐడి నేమ్ డేట్ అని సేమ్ ఇక్కడ ఏది ఇచ్చానో అదే ఇస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఇలా వచ్చింది, డేట్ మంత్ ఇయర్. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా ఉంది టైప్, డేట్ టైమ్ మనమే మెన్షన్ చేసుకునేలాగా. అండ్ ఇక్కడ డేట్ టైం లోకల్గా ఇక్కడ టైం కూడా కనిపిస్తుంది. ఓకేనా, అలాగే ఎలా కావాలంటే మీరు అలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి కంప్లీట్గా రెజ్యూమ్ అనేది అయిపోయింది. ఇక్కడ ఓకే, ప్లేస్ అండ్ హైదరాబాద్ అర్థమైందా. ఇప్పుడు దీనికి ఇంకొంచెం బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తా, ఇంకొంచెం బాగుంటుంది. అర్థమైందా. ఈ విధంగా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది ఎన్ని కావాలంటే అన్ని చెక్ బాక్సెస్ క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అండ్ ఇక్కడ ఎన్ని కావాలంటే అని క్లిక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఏదైనా ఒక్కటే క్లిక్ చేసుకోగలుగుతారు. ఓకేనా, అర్థమైందా. అండ్ మనకి ఇది వెబ్ పేజ్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. దీన్ని మనము ఇట్లా కంపోజ్ చేసి చూసుకున్నా కానీ మనకి బ్యూటిఫుల్గానే ఉంటుంది. మీరు ఇలా కావాలన్నా కూడా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.